నిర్మాణ కార్మికుల ఐక్యత నిర్మాణ కార్మికుల తీసుకొస్తాం. మీ సమస్యల కోసం మీ తరపున కూడా మీ పోరాటానికి ఈ రోజున మీకు మద్దతు ఇచ్చి మీకు అండగా ఉండటానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మనం చేస్తా ఉన్నా. ఎందుకన్నా తెలుసు ఆ రోజున నాకు బాగా గుర్తు, మిమ్మల్ని పర్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఇది ఉన్నటువంటి ప్లాంట్ కూడా ఎస్టీ ఏరియాలో ప్లాంట్ ఇది. ఆ రోజున పిఓ ఐటీఏ దగ్గర కూడా ఇక్కడ కొంతమంది వెళ్ళారు. వారు కూడా ఎంతమంది ఉన్నారు మీరు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆధార్ చేయడం జరిగింది. అప్పుడు 750 మంది 400 మందిని తీసుకుంటామని చెప్పి నాకు గుర్తు, కొద్దిగా 400 మందిని తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. చివరికి ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు, కానీ నేను వేరే వాళ్ళకు వచ్చినందుకు నేను వ్యతిరేకించట్లేదు. కానీ ఇక్కడ పనిచేసి రేయంబోలు కష్టపడి ఈ ప్లాంట్ కృషికి, ఈ ప్లాంట్ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నిర్మాణ కార్మికులకు ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున. కానీ ఆ రోజున మరి విలేజ్లు కొంతమంది అవన్నీ పెట్టి మీటింగ్లు పెట్టి ఏదో చేశారు. గమ్మత్తుగా జరిగిపోయింది. నేను వాళ్ళని వ్యతిరేకించట్లా, వాళ్ళతో పాటుగా వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ ఆ రోజునే చేశాం. కానీ అన్యాయం జరిగింది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్లాంట్ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. మీరు ఆందోళన చేయండి, మేము అధికారుల దృష్టికి కూడా తీసుకొస్తాం. ఈ రోజులో కూడా ఎండీ గారు వస్తున్నట్టు తెలుస్తుంది. మీరు ఎండీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము వనమా వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కిలారి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో అధికారులని, ఇక్కడ సీఈలని, ఎండీలని అందరూ కూడా కలిసి మీ సమస్య వివరించి మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోరాటాలతో వచ్చినటువంటి కుటుంబం మాది అని మనం చేస్తా ఉన్నా. వనమా వెంకటేశ్వరరావు గారు అంటే ఆందోళనతోని, ఉద్యమాలతోని ముందుకు వచ్చినటువంటి నాయకుడు. ఇలా ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశాడంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అందరి యొక్క ఆశీర్వాదం వల్లనే ఆయన ఎమ్మెల్యే అయిండు, మినిస్టర్ అయినని మీ అందరూ మనం చేస్తా ఉన్నా. సమస్య ఎక్కడుంటే అక్కడ వనమా కుటుంబం ఉంటుంది. సమస్య ఎక్కడుంటే అక్కడ ఆందోళన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మనం చేస్తూ మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాం. ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనం చూస్తా ఉన్నా, అందరూ పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇండి లేక మరి కష్టపడి పనిచేసి 8 అయిందంటే సరే ఉరుకులు పరుగులతోని మరి పోయేటువంటి పరిస్థితి. నేను ఆ రోజు చాలాసార్లు ఈ ప్లాంట్ తో సంబంధాలు ఉన్నాయి. ప్లాంట్ లోనికి వచ్చి కూడా చేశాం. గతంలో నిర్మాణ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే దాంట్లో వనమా గారు ఆ రోజు ముందుండి అనేకమైనటువంటి నష్టపడినటువంటి వాళ్ళకు కూడా మనం అమౌంట్ ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనక మేము ఉన్నాం. ఇక్కడికి మన స్థానికంగా వనమా గారి తర్వాత కిలారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. మీరు ఎప్పుడైనా సరే కిలారి నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకొస్తే వనమా గారి దృష్టికి తీసుకొచ్చినట్టుగా మేము భావిస్తాము. అందుకని మీ సమస్యలు ఇంకా చాలా మాట్లాడాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజు ఎండీ గారిని కలవండి, మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. వనమా గారు వచ్చిన తర్వాత మీ కిలారి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మీ అందరం కూడా ఒక ప్రతినిధి బృందం వస్తాం. మీ సమస్యల కోసం పోరాటంలో వెనకం చేయొద్దు. ఎవరు భయపెట్టించినా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరని మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి ధైర్య సాహసాలు భగవంతుడు ఇచ్చి మీ ఉద్యమంలో ముందుకు పోవాలని, దానికి మా మద్దతు ఇస్తుందని చెప్పేసి మీ అందరి కూడా శిరస్సు వహించి నమస్కారం తెలియపరుస్తా ఉన్నా.
నిర్మాణ కార్మికుల సమస్యలను కేటీపీఎస్ 6వ దశ నిర్మాణ కార్మికులను జై టీఆర్ఎస్.